పడదు నాకు అన్నట్టు ఉంటారు అనమాట. సమ్మర్ సీజన్ వచ్చింది, మనందరికీ తెలుసు చాలా వేడి ఉంటుందని. అదో తిరుపతిలోన బక్కుమంటుంది ఎండ. సో ఎవరు కూడా సమ్మర్ సీజన్ వస్తుంది చాలా వేడి ఉంటుంది కదా అని చెప్పేసి నేను బతకలేను, అమ్మో కష్టమవుతుందేమో అని చెప్పేసి ఉంటారు. ఏదో ఒక విధంగా ఏసీ వేసుకోనో, ఫ్యాన్ వేసుకోనో, కూలర్ వేసుకోనో ఏదో ఒక విధంగా బతికేస్తారు, అంతే కదా. సేమ్ అట్లనే వింటర్ సీజన్లో కూడా మస్తు చల్లగా ఉంటుంది, అది ముందు తెలుసు మనకి. కానీ ఎవరు కూడా అయ్యో నాకు ఇప్పుడు చలి పెడుతుంది, నేను బతకలేనేమో ఆ చలికి అది అని చెప్పేసి ఎవరు అన్నారు. ఏదో ఒక విధంగా స్వెటర్లు వేసుకోనో, బొంతలు వేసుకోనో ఏదో ఒక విధంగా బతికేస్తారు. సేమ్ అట్లనే మన జీవితంలో బాధలు, ఆనందాలు మన సీజన్స్ లాగా అనమాట. విపరీతమైన బాధ వచ్చినా, విపరీతమైన ఆనందం వచ్చినా అట్లా బతికేసేయాలి. కానీ కొంతమంది ఉంటారు, ఎంత బాధ వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా ఫరక్ పడదు నాకు అన్నట్టు ఉంటారు అనమాట. సో వీళ్ళని స్థిత ప్రజ్ఞ అంటారు. ఎంత కేయోస్ ఉన్న సిచ్యువేషన్, ఎంత ఆగమాగం ఉన్నా దేనికి రియాక్ట్ అవ్వరు, వాళ్ళు మాత్రం కామ్గా ఉంటారు. సో వీళ్ళు లిబరేషన్కి ఎలిజిబుల్ అనమాట.